హాయ్ ఫ్రెండ్స్, ఆ ఒకటి అడక్కు మూవీ ప్రజెంట్ థియేటర్స్లో రన్ అవుతుంది. యాక్టర్స్ బై అల్లరి నరేష్, ఫారియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్, డైరెక్టర్ బై మల్లి అంకం. మూవీ కాన్సెప్ట్ వచ్చేసి ఫుల్లీ కామెడీ ఎంటర్టైనర్ అండి. ఎవరైతే కామెడీ మూవీస్ని ఎంజాయ్ చేస్తారో వారు బాగా ఈ మూవీని ఎంజాయ్ చేసి నవ్వుతారు. మూవీని ఫ్యామిలీతో కలిసి చూడాలా వద్దా అనుకుంటే తప్పకుండా చూడొచ్చండి. మూవీలో అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. ఇక మూవీ ప్లాట్ విషయానికి వస్తే మన హీరో ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఎప్పటి నుంచో తన భాగస్వామి కోసం వెతుకుతూ ఉంటాడు. కానీ తన జీవితంలో పెళ్లి అనేది ఒక అందని ద్రాక్షలాగా ఉండిపోతుంది. ఇలా ఉన్న మన హీరో లైఫ్ లోకి హీరోయిన్ ఎంటర్ అవుతుంది. హీరోయిన్ పైన ఫీలింగ్స్ పెంచుకుంటాడు, కానీ హీరోయిన్ కి హీరో పైన ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. పైగా హీరోయిన్ లైఫ్ లో జరిగిన ఒక షాకింగ్ మ్యాటర్ ని తెలుసుకుంటాడు. అసలు ఆ మ్యాటర్ ఏంటి, ఇంతకీ మన హీరోకి పెళ్లి అవుతుందా లేదా, అయితే ఒకవేళ ఎవరితో అవుతుంది అన్న మ్యాటర్ తెలియాలంటే మీరు ఖచ్చితంగా థియేటర్స్ లో మూవీ చూడాల్సిందే. మూవీలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఈ సినిమాలో అల్లరి నరేష్ నుంచి మనం చాలా కాలంగా మిస్ అయిన కామెడీ కానీ తన టైమింగ్ కానీ మళ్ళీ చూడొచ్చు. తన నుంచి కామెడీ ఎంజాయ్ చేసే ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ తింటున్న ఫీలింగ్ ఉంటుంది మూవీ చూస్తున్నంతసేపు. అలాగే పంచ్ డైలాగ్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ లో కానీ తన నరేషన్ ఎక్కడ తగ్గనివ్వలేదు. ఇక హీరోయిన్ ఫారియా అబ్దుల్లా సినిమాలో తన రోల్ ఆడియన్స్ ని తప్పకుండా ఇంప్రెస్ చేస్తుంది. డీసెంట్ పాత్రలో తనలోని కొత్త కోణాన్ని ఈ సినిమాలో మనకు చూపిస్తుంది. అలాగే హీరోయిన్ల మధ్యలో వచ్చే చిన్న చిన్న కామెడీ సీన్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. మూవీలో మైనస్ పాయింట్స్ వచ్చేసి ఈ సినిమాలో అల్లరి నరేష్ కామెడీ వేరే లెవెల్లో ఉంటుంది అని చూసే ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే సినిమాలో తన హీరో కాబట్టి కామెడీ సీన్స్ లోనే ఉంటే ఎలా, స్టోరీని కూడా నడిపించాలి కదా, అందుకోసం అని స్టోరీ డిమాండ్ చేస్తుంది. అలాగే సెకండ్ హాఫ్ లో ఉన్న స్టోరీ ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే పూర్తిగా సీరియస్ యాంగిల్ తీసుకుంటుంది. నెక్స్ట్ వెన్నెల కిషోర్ అండ్ వైవా హర్ష కామెడీ సీన్స్ ని ఇంకా ఎక్కువ పెట్టింటే బాగుండేది, వాళ్ళని సరిగా వాడుకోలేదనిపిస్తుంది. ఇక టెక్నికల్ అండ్ మూవీ టీమ్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మూవీకి తగ్గట్టే ఉన్నాయి. సినిమాలో వచ్చే సాంగ్స్ అండ్ బీజిఎం కూడా డీసెంట్ గా ఉంది, ఎక్కడ బోర్ కొట్టే విధంగా లేదు. ఇది గాయ్స్ ఆ ఒక్కటే అడకు మూవీ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ సబ్స్క్రైబ్ గాయ్స్.